ఇవి మా బెండకాయ చెట్లు. ఇది బెండ పువ్వు. ఫస్ట్ బెండకాయల పిందెలా వస్తుంది, చిన్న పింద. ఇలాగా మంచిగా ఇంకా హైట్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ చూడండి 4-5 గుత్తుల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్గానిక్ బెండకాయలు అవుతాయి. వారానికి ఒక 1/4 కేజీ వస్తాయి. ఇక్కడ చూడండి బెండ పువ్వు అండ్ 2 బెండకాయలు ఉన్నాయి. ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బెండకాయ ఉంది. మంచి ఫుడ్డే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా చిన్న చిన్న పిందెల్లా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. రోజు కొంచెం సేపు ఈ గ్రీనీనెస్ చూసినా, ఈ మొక్కలు చూసినా మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మైండ్ హ్యాపీగా ఉండాలన్నా కానీ మొక్కల్ని గ్రో చేయొచ్చు. మంచిగా ఆర్గానిక్గా మన ఇంటి కిచెన్లో నుంచి వచ్చే వేస్ట్తోనే మొక్కల్ని పండించవచ్చు. మొక్కల్ని పెంచడం ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి చిన్న చిన్న బెండకాయలు. బెండకాయ ఆకు ఇంత పెద్దగా ఉంటుంది. మనం ఒక చిన్న టబ్లో కూడా పెంచేయచ్చు. ఒక 3-4 మొక్కలు ఉంటే చాలు 1/2 కిలో బెండకాయలు వస్తాయి. ఆర్గానిక్గా కిచెన్ వేస్ట్ని, వచ్చే కూరగాయ తొక్కల్ని, వాటన్నిటిని వేసి పెంచవచ్చు. ఇలా పెద్ద పెద్ద బెండకాయలు వస్తాయి. మనకి కమ్మని బెండకాయ కూర తయారైపోతుంది. మార్కెట్లో తెచ్చుకునే దానికంటే ఈ బెండకాయ కర్రీస్ చాలా బాగుంటుంది. మనం ఫ్రై, పులుసు, ఇంకా సాంబార్లో కూడా వేసుకోవచ్చు. అంతే. బాయ్. టిన్ 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 టిన్.